మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం వైఎస్సీ పార్టీ చేస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తీవ్ర విమర్శలు చేశారు. కాకినాడ సిటీలో మీడియాతో మాట్లాడిన ఆయన కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే వైసీపీ నేతలు కులమతాల మధ్య చిచ్చు పెట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ లై కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సీ నేతలు చేసిన అసభ్యకరమైన అనుచిత వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు రాజకీయ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమని మండిపడ్డారు. వ్యక్తిగత దూషణలకు దిగడం రాజకీయంగా మాట్లాడే అర్హత లేనితనానికి నిదర్శనమని విమర్శించారు. ఇలాంటి దిగజారిన రాజకీయాల కారణంగా వైసీపీ పార్టీ ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని, మిగిలిన 11 సీట్లు కూడా కోల్పోవడం ఖాయమని వనమాడి కొండబాబు ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. పక్కన అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఏది అనుకుంటున్నారో ప్రజలు ఆ కళలన్నీ నెరవేర్చేస్తారని చేస్తారని నమ్మకంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మేము ఎంతో దూరం నుంచి వచ్చాం, విదేశాల నుంచి వచ్చాం. ఈ ప్రభుత్వం రావాలని ఎదుర్కొన్న వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తున్నారు. ఈరోజు ఇది ఒక ఎత్తుగడ కావాలనే బూతులు తిడుతున్నారు. ఈరోజు అంటే రెచ్చగొట్ట చూడండి. ఈ బూతులు తిట్టిన తర్వాత కేసులు పెడతానండి. వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి కూడా ఏం మాట్లాడతారండి? జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడండి అంబటి రాంబాబు మంత్రి వేరులో మాట్లాడాడు. 5 సంవత్సరాలు అలాగే మాట్లాడాడు మంత్రి పదవికి. అదేవిధంగా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు మాజీ మంత్రుల్లో మాట్లాడారు. ఈయన బూతిట్టిన తర్వాత అండి అంబటి రాంబాబు బూతిట్టిన తర్వాత పేపర్లు వస్తారండి అంబటి రాంబాబు మాజీ మంత్రి కాపీరైట్లు అంటాడు. చూడండి